హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రాబబిలిటీలోని 4 మార్క్స్లో పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయింది. పార్ట్ 2 నుంచి ఒక 10 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోతో ఈ పార్ట్తో అంటే ఈ 4 మార్క్స్ క్లోజ్ అయిపోతాయి. సో మనం ఏంటంటే ఇంకా 4 మార్క్స్ 7 మార్క్స్లో ఏదైనా రిమైనింగ్ ఉంటే ఇంకో వీడియో చేస్తాను. ఖచ్చితంగా ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రతి టాపిక్ అంటే ప్రతి క్వశ్చన్ ఇద్దరు అంటే 4 మార్క్స్ అయినా 7 మార్క్స్ అయినా ఈ వీడియో చూసారనుకోండి, మీకు దీని కంటిన్యూషన్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆల్రెడీ అన్ని 4లు 7లు అన్నీ వరుసను ఉంటా ఉంటాయి. సో ముందు లెక్కలోకి వెళ్దాం. మనం ఇక్కడ లెక్కలోకి వెళ్తే ఇన్ ఏ కమిటీ 25 మెంబర్స్, ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఎయిదర్ ఇన్ మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఓకేనా, ఇన్ బోత్ అండు. అంటే ఏంటి, 25 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎయిదర్ అంటే ఏంటి, మ్యాథ్స్ లేదా స్టాట్లో అందరూ ప్రొఫిషియన్సే అంటే అందరూ ఎక్స్పర్ట్సే. నెక్స్ట్ ఇఫ్ 19 ఆఫ్ దీస్ ప్రొఫిషియంట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అన్నాడు. ఇందులో ఒక 19 మంది పర్టికులర్గా స్టాటిస్టిక్స్లో పర్ఫెక్ట్గా అంటే ప్రొఫిషియంట్. నెక్స్ట్ 16 ఆర్ ఇన్ స్టాటిస్టిక్స్ అన్నాడు. 16 మంది మాత్రం స్టాట్లో ప్రొఫిషియన్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద కమిటీ. ఒకవేళ మనం ఆ కమిటీ నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ అంటే ఏలో బీలో రెండిట్లో ప్రొఫిషియంట్ అంటే మ్యాథ్స్లో స్టాట్లో రెండిట్లో ప్రొఫిషియంట్ ఉండేలాగా మనం కనుక్కోవాలి. దానికోసం మనకి చూడండి, ఒక్కసారి చూడరా, టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 25. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25 మెంబర్స్ అన్నారు. పక్కన పెట్టేద్దాం. ఏమన్నాడు చూడండి, ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ స్టాట్ అన్నాడు. అంటే ఏంటి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏలో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మ్యాథ్స్, బి అనేది స్టాట్ అనుకున్నాను అనుకోండి. ఏ అనేది మ్యాథ్స్, బి అనేది పక్కన రాస్తున్నా. ఏ ఈక్వల్ టు మ్యాథ్స్ ఓకేనా, బి ఈక్వల్ టు స్టాటిస్టిక్స్ ఓకేనా. స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియంట్ అని అనుకుంటే సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత, 25 అంతే కదా. మరి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 25/25 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేని వాల్యూ ఇది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ 25/25 అంటే 1 వచ్చింది. ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మనకి ఇంకేమన్నాడు, 19 ఆఫ్ దీస్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాడు. అంటే 19 మంది కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 19 మెంబర్స్. దీని నుంచి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ కనుక్కోవాలి అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 19/25 ఓకేనా, 19/25. నెక్స్ట్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి అంటే ఇక్కడ మనకి దీనికి చూద్దాం మనం స్టాట్లో కూడా ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16. నెక్స్ట్ ప్రాబబిలిటీ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 16/25 ఇది పి ఆఫ్ బి. ఇది ఎన్ ఆఫ్ ఏ వచ్చింది, ఎన్ ఆఫ్ బి వచ్చింది. ఓకే, మనకి ఎన్ ఆఫ్ ఏ చూడండి ఇక్కడ పి ఆఫ్ ఏ అంటే మనకేంటి 19/25 అంటే ఏంటి, ఓన్లీ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఓన్లీ ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఏంటంటే మ్యాథ్స్లో కానీ స్టాట్లో కానీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు 25. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి, ప్రొఫిషియంట్ ఇన్ బోత్ అన్నాడు. ప్రొఫిషియంట్ ఇన్ బోత్ అంటే ఏం కావాలి మనకి, ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి కావాలంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే ఎంత ఉందా మనకి, 19/25 ప్లస్ 16/25 25/25 రాసుకోవచ్చు కావాలంటే కదా. 25/25 అంటే 1 రాసింది కదా, రాసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ వీటన్నిటికీ ఎల్సిఎం 25 తీసుకుందాం. ఇక్కడ 19 ప్లస్ 16 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఎంత అవుతుందా మనకి, 35 మైనస్ 25/25
దట్ ఈజ్ ఈక్వల్ టు 10/25 అంటే ఏం రాయించిన మనం 2/5. సో రెండిట్లో ప్రొఫిషియెంట్గా ఉన్న వాళ్ళు ఎంత మనకి 2/5. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఫైండ్ ద ప్రాబిలిటీ డ్రాయింగ్ ఎన్ ఆస్ ఆర్ ఎ స్పేడ్ ఫ్రమ్ ద వెల్ షేప్డ్ ప్లేయింగ్ కార్డ్స్ అంటున్నాడు. ఫ్రమ్ ద వెల్ షేప్డ్ ప్లేయింగ్ కార్డ్స్ అన్నాడు. ఇక్కడ చూద్దాం, ప్లేయింగ్ కార్డ్స్ అంటే మనకి ఎన్ని ఉంటాయరా 52. అది గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ ద ప్రాబిలిటీ డ్రాయింగ్ ఎన్ ఆస్ ఆర్ స్పేడ్ ఫ్రమ్ ద వెల్ షేప్డ్ కార్డ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ప్లేయింగ్ కార్డ్స్ అనగానే మనకు గుర్తుండాల్సింది 52 కార్డ్స్. ప్యాక్ ఆఫ్ ద కార్డ్స్ 52 కార్డ్స్ గుర్తుండాలి. ఈ 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డు డ్రా చేస్తున్నాడు అంటున్నాడు. అంటే ఏం రాయాలి మనం 52C1. దీన్నే N(S) అనుకోవాలి. 52C1. 52 కార్డ్స్ నుంచి ఒక కార్డు డ్రా చేయటాన్ని ఏమంటాం మనం 52C1. ఇది N(S). ఇది ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ లెట్ ఒకసారి చూద్దాం. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ an ass. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ an ass అంటే మనకి ప్లేయింగ్ కార్డ్స్లో యాస్లు ఎన్ని ఉంటాయి మనకి 4 ఉంటాయి. యాస్ అంటే ఎన్ని ఉంటాయి మనకి ఆస్ కార్డ్స్ 4 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏంటంటాయి స్పేడ్లు ఎన్ని ఉంటాయి మనకి చూడండి. ప్లేయింగ్ కార్డ్స్లో స్పేడ్లు ఎన్ని ఉంటాయి అంటే 13 ఉంటాయి. యాస్ అండ్ స్పేడ్ ఈ రెండు ఉండే కార్డు ఒకటే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ముందు మనకి ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఎన్ ఆస్ అన్నాడు. నెక్స్ట్ రెండోది బి బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్. బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్. ఓకేనా. బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్. సో ఇప్పుడు నాకు పి ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు చూద్దాం ఒకసారి. ఆస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా. అంటే ఒకవేళ మనం డ్రా చేసిన కార్డు 4 ఆస్ వచ్చింది అనుకోండి, ఈ 4లో నుంచి ఒకటి వచ్చి ఉంటుంది అంతే కదా. అంటే 52 కార్డ్స్లో నుంచి ఒకటి, అదే మనకి ఏంటి ఆ 4లో నుంచి ఒకటి అంటే ఏం రాయొచ్చు మనం 4/52 రాయొచ్చు. ఓకేనా. 4/52. నెక్స్ట్ రెండోది పి ఆఫ్ బి రాస్తున్నా. పి ఆఫ్ బి అంటే ఏంటి బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్ అన్నాడు. స్పేడ్ కార్డు వచ్చింది అనుకోండి, మనకు వచ్చిన కార్డు ఒకవేళ ఈ 13 కార్డ్స్లో నుంచి ఒకటి వచ్చి ఉంటుంది అంటే ఏం రాయొచ్చు మనం 13/52. ఓకేనా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తున్నా. దాని మీనింగ్ ఏంటి ఒక కార్డు మీద ఆసు స్పేడ్ రెండు ఉండేలాగా వచ్చింది అనుకున్నాం. ఆసు స్పేడ్ రెండు ఉండేలాగా వచ్చే కార్డులు ఎన్ని ఉంటాయి మనకి ఒక కార్డు ఉంటుంది అంటే మనకి ఏమొచ్చింది మనకి 1/52. అట్లా ఉండేది ఒకే ఒక కార్డు అంటే ఆస్ ఉంటుంది, దాని మీద స్పేడ్ బొమ్మ ఉంటుంది. అట్లా ఉండే కార్డు అంతా ఒకటే కాబట్టి 1/50. ఇప్పుడు మనకి ఏం కావాలి వెల్ షేప్డ్ కార్డ్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ డ్రాయింగ్ ఆర్. ఇక్కడ మీరు నాకు బాగా అబ్జర్వ్ చేయండి. ఆస్ ఆర్ స్పేడ్ అన్నాడు. ఎప్పుడైనా ఏ ఆర్ అంటే యూనియన్ బి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆస్ ఆర్ స్పేడ్ అన్నాడు అంటే ఆస్ ఆర్ స్పేడ్ ఏ యూనియన్ బి అనమాట. దీన్ని మనం ఏ యూనియన్ బి ఒక కార్డు తీసి 2 ఛాన్స్లు అడుగుతున్నాడు అంటే అది ఎడిషన్ థియరం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం చెప్పొచ్చు మనం పి ఆఫ్ ఏ యూనియన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే 4/52 ప్లస్ పి ఆఫ్ బి అంటే 13/52 మైనస్ 1/52. 4 ప్లస్ 13 మైనస్ 1/52 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంత అవుతుంది మనకి 17. 16/52. 16/52 ఈజ్ ద ఆన్సర్. కావాలంటే దీన్ని క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. గుర్తుపెట్టుకోవాలి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి. ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే చూద్దాం ఒకసారి. మనకి ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మనం ఏం రాయొచ్చు అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాయొచ్చు మైనస్
ఇక్కడ రెండిటికి కానీ కామన్ థింగ్ ఉంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయొచ్చు. కామన్ థింగ్ లేదు అనుకోండి, జనరల్గా ఏం రాస్తాం మనం, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. కామన్ థింగ్ ఉండటం, కామన్ థింగ్ లేకపోవటం అంటే ఏంటంటే రెండిటికి ఇంటర్సెక్షన్ ఉంటే, ఇంటర్సెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయిందంటే ఇది తీసుకోవాలి. లేదు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అనుకోండి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రాయాలి. యూనియన్ ఉంటేనేమో ప్లస్ రాయాలి, ఇంటర్సెక్షన్ ఉంటేనేమో ఇంటూ రాయాలి. ఇది ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఒకవేళ కామన్ థింగ్ అడ్జస్ట్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి కూడా రాయాలి. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనకి వాల్యూస్ ఏమి ఇచ్చాడు? దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ ఇచ్చాడు. ఏమి ఇచ్చడం మనకి, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.2. నెక్స్ట్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? పి ఆఫ్ బి ఈక్వల్ టు 0.5 ఆ రెండే ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? నెంబర్ 1 కండిషన్, నెంబర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ ఏ బై బి దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై బి. ఇది మనం ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. కండిషనల్ ప్రాబబిలిటీ ఈవెంట్ ప్రకారం ఏ బై బి అంటే మీనింగ్ ఏంటి అంటే, బి అనే ఈవెంట్ జరిగిన తర్వాత ఏ అనేది జరగటం, కింద ఏదైతే ఉందో అది ముందు జరిగినట్టు. సో దీనికి మనం ఏం రాయాలి అంటే ఫార్ములా, ఫస్ట్ ముందు ఏదైతే జరిగిందో దానికి ప్రాబబిలిటీ కనుక్కొని, తర్వాత రెండిటికి కలిపి కనుక్కోవాలి ప్రాబబిలిటీ. ఇది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? ఏం రాద్దాం మనం ఇక్కడ, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఎంత అవుతుంది మనకి, పి ఆఫ్ బి. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తా, నాకు మిగిలింది ఎంత, పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు, పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే అంత 0.2. ఓకే, నెంబర్ 2 ఏంటో చూద్దాం మనం. పి ఆఫ్ బి బై ఏ రాయాలి. పి ఆఫ్ బి బై అంటే రాయొచ్చు, పి ఆఫ్ ఇది కూడా ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ రెండు క్యాన్సిల్. పి ఆఫ్ బి అంటే ఎంత మనకి 0.5. రెండు కండిషన్లు అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏముందో చూద్దాం. మనకి రెండు కండిషన్లు అయిపోతే థర్డ్ కండిషన్ ఏముందో, నెంబర్ 3. నెంబర్ 3 వచ్చరికి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమద్దాం, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 0.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 10. అంటే ఎంత అవుతుంది మనకి 1, అదేనా? 0.1 అంటే ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. 2 ఇంటూ 5 ఎంత, 10. 2 పాయింట్ తర్వాత రాసుకుంటూ వస్తాను. అంటే ఎంత, 0.10. నెక్స్ట్ నెంబర్ 4. నెంబర్ 4 ఏం రాద్దాం, పి ఆఫ్ ఏ యూనియన్ బి రాద్దాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఈ రెండిట్లో కామన్ థింగ్ అక్కడ ఉందిగా, అంటే ఏం రాద్దాం, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ప్లస్ 0.5 మైనస్ 0.1, 0.7 మైనస్ 0.1 టోటల్గా ఎంత అవుతుంది, 0.6. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ మనకి ఇక్కడ ప్రాబ్లం చూస్తే ఫస్ట్ వన్ మనం ఏం కనుక్కోవాలో చూడండి. నెంబర్ 1 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. దీన్ని పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిగా రాసుకోవచ్చు కదమ్మా, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. నెక్స్ట్ 0.6 ఇంటూ 0.7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 42. కాబట్టి 42 అంటే 0.42. ఇది ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సెకండ్ది ఏం కనుక్కోవాలి మనం, పి ఆఫ్ సెకండ్ వన్ వచ్చేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏంటి ఫార్ములా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ప్లస్ 0.7 మైనస్ 0.42 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.13 మైనస్ 0.42 అంటే మొత్తం ఎంత వస్తుంది మనకి 0.88.
ఓకేనా 0.88 1.3 అంటే ఇది 0. ఇది 1.3 వచ్చింది ఎంత అవుతుంది మనకి 1.3 మైనస్ అంటే ఎంత అవుతుంది 0.8. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం చూద్దాం చూడండి. థర్డ్ వన్ ఏముంది పి ఆఫ్ ఎంత ఇది B/A. పి ఆఫ్ B/A అంటే ఎవరు రాయొచ్చురా పి ఆఫ్ A ఇంటర్సెక్షన్ B/P ఆఫ్ A రాయొచ్చు. A, B అనేవి రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి అంటే ఎవరు రాయొచ్చు మనం పి ఆఫ్ A ఇంటూ పి ఆఫ్ B బై మళ్ళీ ఎంత రాద్దాం మనం పి ఆఫ్ A రెండు క్యాన్సిల్ చేస్తాను. సో పి ఆఫ్ B/A అంటే ఏం రాయొచ్చు మనం పి ఆఫ్ B దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0.7. నెక్స్ట్ తర్వాత ఏం రాద్దాం పి ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ B కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ A ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ B దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ A అంటే ఎంత 0.6 ఇంటూ 1 మైనస్ 0.3 అంటే మొత్తం ఎంత అవుతుందో చూడరా పి ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.6 అంటే 0.4 ఇంటూ 1 మైనస్ 0. అంటే 0.3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 4 ఇంటూ అంటే ఎంత అవుతుంది 12 కాబట్టి 0.12 మోస్ట్ ఇంపార్టెంట్ మనం కనుక్కోవాల్సిన టాపిక్స్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఈ 4 పార్ట్లు తీసుకుని వస్తాం 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం చూడండి. ఇఫ్ A and B are independent events of a random experiment then show that A⁻C and B⁻C are also independent అని చూపించమన్నాడు. అసలు ముందు A, Bలో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం డేటాలో చూడండి ఒకసారి ఇచ్చింది మనకి ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. A, B are 2 independent events అన్నాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే పి ఆఫ్ A యూనియన్ Bని మనం ఏం రాయొచ్చు పి ఆఫ్ A ప్లస్ పి ఆఫ్ B రాయొచ్చు. నెక్స్ట్ పి ఆఫ్ A ఇంటర్సెక్షన్ Bని ఏం రాయొచ్చు పి ఆఫ్ A ఇంటూ పి ఆఫ్ B రాయొచ్చు. A, B ఆర్ ఎనీ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు మనం రాయాల్సిన కండిషను రాసుకోవాల్సిన కండిషను అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ఈ రెండు కూడా ఇండిపెండెంట్ అని చూపించమన్నాడు. అంటే ఏం చూపించాలి మనం పి ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అని ఉంటే పి ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ B కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. అది మనకు తెలియాలి. ఓకేనా. సో మనం అది ప్రూవ్ చేయాలి. ఇది గివెన్ డేటాలో వాడు ఇచ్చాడు మనం అది ప్రూవ్ చేయాలి. ఓకేనా. దానికోసం ఏం చేద్దామంటే మనకేంటి ఫస్ట్ ఏం తీసుకుందాం దట్ ఇంప్లైస్ A, B ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్ ఇచ్చాడు కాబట్టి పి ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ తీసుకుని వస్తాను. దీన్ని ఏం రాయొచ్చు మనం పి ఆఫ్ A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. అది ఫార్ములా. ఇది డిమోర్గన్ లాసు. A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ని పి ఆఫ్ A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ అని రాయొచ్చు. ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం ఏంటి మనకి పి ఆఫ్ A ప్లస్ పి ఆఫ్ Bని ఏం రాయొచ్చు ఈక్వల్ టు 1 లేదా పి ఆఫ్ A కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నాకు పి ఆఫ్ A కాంప్లిమెంట్ కావాలి అంటే 1 మైనస్ పి ఆఫ్ A రాయాలి అదే కదా. కాబట్టి దీని అలాగే దట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ A కాంప్లిమెంట్ అనుకున్నాను అనుకోండి ఏం రాయొచ్చు మనం 1 మైనస్ పి ఆఫ్ A యూనియన్ B రాయొచ్చు. పి ఆఫ్ A యూనియన్ B రాయొచ్చు అంటే ఇది A కాంప్లిమెంట్ అనుకున్నాను అనుకోండి పి ఆఫ్ A కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ A 1 మైనస్ పి ఆఫ్ A రాశాను దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ A యూనియన్ B అంటే పి ఆఫ్ A ప్లస్ పి ఆఫ్ B మైనస్ పి ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ఇది ఫార్ములా ఉంది మనకి. ఎలా తెలుసు మనకి ఎడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ నుంచి ఈ ఫార్ములా తెలుసు. మల్టిప్లై చేద్దాం మొత్తానికి 1 మైనస్ పి ఆఫ్ A మైనస్ పి ఆఫ్ B ప్లస్ పి ఆఫ్ A ఇంటర్సెక్షన్ B రాయాలి. పి ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ఈ A ఇంటర్సెక్షన్ Bని ఏం రాయొచ్చు మళ్ళీ A ఇంటూ B రాయొచ్చు. డైరెక్ట్ రాసేద్దామా A ఇంటర్సెక్షన్ B అంటే పి ఆఫ్ A ఇంటూ పి ఆఫ్ Bగా రాసుకోవచ్చు. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ పి ఆఫ్ A అలాగే ఉంచుతున్నాను.
ఓకేనా, దీని ముందు 1 రాస్తున్నాను. 1 × 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే వాల్యూ మారదు కదా, రాశాను. నెక్స్ట్ మైనస్ పి ఆఫ్ బి కామన్ తీస్తున్నాను. 1 మైనస్ పి ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే ఏం రాయించరా, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చు, బి కాంప్లిమెంట్. దేర్ఫోర్ నేను తీసుకుంది ఏంటి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ నేను తీసుకుంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ చూడండి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ నెక్స్ట్ ఏమొచ్చిందిరా, పి ఆఫ్ బి కాంప్లిమెంట్. సో టోటల్గా మనం చేయాల్సింది ఇది. ఓకే ఓకే 6th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే యూనియన్ ఉంటేనేమో ప్లస్ రాయాలి, ఇంటర్సెక్షన్ ఉంటేనేమో ఇంటూ రాయాలి. ఓకే, ఈ 3 కండిషన్లు ఇచ్చాడు మనకి. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి అంటే ప్రాబిలిటీస్ ఆఫ్ ఏ బి సికి సపరేట్గా కనుక్కోమంటున్నాడు. సపరేట్ కనుక్కోమంటే మనం ఏం చేయాలి చూద్దాం. ఫస్ట్ వన్ దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఎంతది, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఈక్వేషన్ 1. నెక్స్ట్ రెండోది ఎంత అవుతుంది మనకి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఈక్వేషన్ 2. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఈక్వేషన్ 3. ఈ 3 ఈక్వేషన్లు వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్ నుంచి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 2/3 చేస్తున్నాను రా, 2/3 చేస్తున్నా. లేదనుకోండి 1/3 చేయండి ఫస్ట్, మీకు అంత ఈజీగా ఉంటే 1/3 చేద్దాం. సో 1 అంటే ఏముందో చూద్దాం, మనకి ఇదేగా ఉంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ కామా బి కామా సిఆర్ ఇండిపెండెంట్ అన్నాడు. ఇండిపెండెంట్ అన్నాడు అంటే ఇంటర్సెక్షన్ ఇంటూ రాయొచ్చు. ఇదిగో ఇంటర్సెక్షన్ ఉంది, ఇంటూ రాద్దాం. అంటే ఏం రాద్దాం, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ బై పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 కాబట్టి ఎంత ఉందిరా మనకి, 1/4/1/4 రెండు క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేద్దాం మనం, పి ఆఫ్ బి కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఈ పి ఆఫ్ ఏని తీసుకొచ్చండి, దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 కండిషన్లు సాల్వ్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది మనకి, పి ఆఫ్ ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు 2/3 చేద్దామా, 2/3 చేద్దాం. 2/3 చేసిన ఇంటూలో ఉంది అంటే ఇంటర్సెక్షన్ ఉందంటే ఏం రాయొచ్చు, ఇంటూ రాయొచ్చు. ఎందుకు రాయాలి, ఏ కామా బి కామా సిఆర్ ఇండిపెండెంట్ కాబట్టి. చాలా ప్రాబ్లమ్స్లో చేసుకుంటూ వచ్చాం, అలా చేస్తున్నాం. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ అంటే ఏం రాద్దాం మనం, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ బై నెక్స్ట్ ఎంత, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8/1/4. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 1/2. ఏ కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ మిగిలింది అదే కదా. ఇప్పుడే రాద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. మనకి మిగిలింది ఏంటి, పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ పి ఆఫ్ బి అంటే ఎంత అవుతుంది, 2 పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి కాంప్లిమెంట్. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ బి. ఈ 1 మైనస్ పి ఆఫ్ బిని ట్రాస్ చేయండి అంటే ఎంత అవుతుంది, 2 పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందో మనకి, 3 పి ఆఫ్ బి ఈక్వల్ టు 1 అంటే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా మనకి, 1/3.
ఇక్కడ పి ఆఫ్ ఏ వచ్చింది, పి ఆఫ్ బి వచ్చింది. ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి మనకి పి ఆఫ్ సి. పి ఆఫ్ సి అంటే మనకి మూడిట్లో దేనిలోనే రాసుకుంటూ రావచ్చు. ఈక్వేషన్ 1, 2, 3లో దేనిలోనే రాద్దామా? దీంట్లో మనం ఏమైనా రాద్దాం చూడండి ఒకసారి. ఈక్వేషన్ 1లో రాద్దాం. పుట్టిన్ వాల్యూస్, పుట్టిన్ ఈక్వేషన్ 1లో రాద్దాం. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/4. పి ఆఫ్ ఏ అంటే ఎంత ఉంది? 1/2. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే ఎంత అవుతుంది? 2/3. ఎందుకు అవుతుందో చూద్దాం. పి ఆఫ్ బి అనేది 1/3 అయింది అంటే బి కాంప్లిమెంట్ మిగిలిన పార్ట్ ఎంత? 2/3 ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తా. చేయొచ్చా? క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 2 4/3. ఇక్కడ రాద్దాం. 4/3 ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పి ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. అంతేనా? 4/3 క్రాస్ మల్టిప్లై చేస్తే 4/3 పి ఆఫ్ సి కాంప్లిమెంట్. ఇక్కడ మిస్టేక్ వేసాను చూడండి. పి ఆఫ్ ఏ అంటే 1/2 అయినా 1/2. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే 2/3. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి 1/2 1. సరే, ఇదంతా చూద్దాం. వీటిలో మనకి ఈ వాల్యూస్ రాసే ముందు పి ఆఫ్ ఏ అంటే ఎంత ఉందిరా మనకి? పి ఆఫ్ ఏ ఇక్కడ డైరెక్ట్గా రాసేద్దాంలే. పి ఆఫ్ ఏ అంటే ఎంత? 1/2 ఇంటూ ఎంత? ఇది 2/3 ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎంత అవుతుంది మనకి? ఈ 2 క్యాన్సిల్ చేస్తున్నా. 1/3. ఇది 1/4. ఈక్వేషన్ 1 కాబట్టి 1/4 ఎంత అవుతుంది మనకి? 1/3 ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ 3 ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా మనకి? పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. అప్పుడు పి ఆఫ్ సి కావాలి అంటే 1 మైనస్ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/4. సో టోటల్గా మనకి పి ఆఫ్ ఏ అంటే ఎంత? 1/2. పి ఆఫ్ బి అంటే ఎంత అవుతుంది? 1/3. పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం 4 మార్క్స్ అడుగుతున్నాడు, 7 మార్క్స్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడాలి. ఓకే, 7th ప్రాబ్లం చూద్దాం. ఏ కామా బి ఆర్ ఎయిమింగ్ టు షూట్ ద బెలూన్ అన్నాడు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనే ముగ్గురు ఒక బెలూన్ షూట్ చేయడానికి ఏం చేస్తున్నారు. ఏ విల్ సక్సీడ్ 4 times అవుట్ ఆఫ్ 5 attempts. ఏ అనేవాడు 5 సార్లు ప్రయత్నం చేస్తే 4 సార్లు సక్సెస్ అవుతాడంట. నెక్స్ట్ ద ఛాన్స్ ఆఫ్ ద బి టు షూట్ ద బెలూన్ ఈజ్ 3 out of 4. బి అనేవాడు 4 సార్లు ట్రై చేస్తే, అంటే 4 times ట్రై చేస్తే 3 times సక్సెస్ అవుతాడు. ఓకే, రైట్. అండ్ సి అనేది 2 times సక్సెస్ అవుతాడు, 3 times టార్గెట్ చేస్తే. ఓకే, రైట్. ఇఫ్ 3 ఎయిమ్ ద బెలూన్ సైమల్టేనియస్లీ, ముగ్గురు బెలూన్ ఎయిమ్ చేస్తున్నారు. ముగ్గురు అటెంప్ట్ చేసినప్పుడు ముగ్గురు ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎందుకంటే ఏ అనేవాడు సపరేట్గా, బి అనేవాడు సపరేట్గా, సి అనేవాడు సపరేట్గా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ముగ్గురు ఒకవేళ కానీ బెలూన్స్ ఎయిమ్ చేస్తే దెన్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అన్నాడు. ముగ్గురు కలిపి ఒకేసారి బాణం వేసిరా, లేదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసినా, ఇప్పుడు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 2 of them, ముగ్గురులో ఒకేసారి వేసినప్పుడు ముగ్గురులో కనీసం 2 బెలూన్ కొట్టడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. కనీసం 2 అంటే ముగ్గురు కూడా అవ్వచ్చు. అట్లీస్ట్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 2 క్లాస్కి వస్తే 2 వస్తే క్లాస్ చెప్తాను అనుకోండి, 3 వస్తే చెప్తా, 4 వస్తే చెప్తా, 5 వస్తే చెప్తా. సో అదేవిధంగా అట్లీస్ట్ 2 అన్నాడు అంటే 2 ఎగ్జిస్ట్ అవుద్ది, 3 ఎగ్జిస్ట్ అవుద్ది, 4 ఎగ్జిస్ట్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాసుకోవాలి. ఓకే, రైట్. ఇటు ద బెలూన్. ఇప్పుడు మనకు కావాల్సిన కండిషన్ ఏంటి? ఏ అనేవాడు సక్సెస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు? పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు
నెక్స్ట్ ఎంత రాద్దాం 3/4. P of C is equal to 2/3. P of C equal to 2/3. If 3 are A in the simultaneous అన్నాడు. అరే దీంతో పాటుగా నాకు P of A బార్ కూడా కనుక్కుంటున్నా. A బార్ ఈజ్ ఈక్వల్ టు 1/5. నెక్స్ట్ P of B బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4. P of C బార్ ఈక్వల్ టు 1/3. అంటే ఏంటి, ఏ అనేవాడు బి అనేవాడు ఒక బెలూన్ హిట్ చేయడానికి ప్రాబిలిటీ, ఒకవేళ వాళ్ళు ట్రై చేసినప్పుడు మిస్ అవ్వడానికి కూడా ప్రాబిలిటీ కనుక్కున్నాను ఇక్కడ. మిస్ అవ్వడానికి కూడా ప్రాబిలిటీ, అంటే సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి ప్రాబిలిటీ కనుక్కున్నా. ఇప్పుడు ఏమన్నాడు, అట్లీస్ట్ టూ ఆఫ్ దెమ్ అంటే చూద్దాం ఒకసారి. అట్లీస్ట్ 2 of them hit the balloon. 2 of them hit the balloon. ఓకేనా, 2 of them hit the balloon. ఇప్పుడు ఏమైనా అర్థం చూద్దాం ఒకసారి. దట్ ఈజ్ ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ముగ్గురు ఉండాలి, ముగ్గురు వేయాలి, కనీసం ఇద్దరం తగలాలన్నాడు. సో ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడు కొట్టారు, సి అనేవాడికి మిస్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ రెండోది చూద్దాం. మనకి P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ఓకేనా, ఇక్కడ సి అనేవాడికి మిస్ అయింది, ఇక్కడ ఏ అనేవాడు కొట్టాడు, సి అనేవాడు కొట్టాడు, బి అనేవాడికి మిస్ అయింది. నెక్స్ట్ P of A ఇంటర్సెక్షన్ 2 hit the balloon అన్నాడు కదా. 2 hit the balloon అంటే ముందు ఒక్కడనే చూద్దామా? సో ఒక్కడనే చూద్దాం, ముందు ఇక్కడ దాకా ఎందుకు, ముందు ఒక్కడనే చూద్దాం. అంటే చూడండి, బి అనేవాడు సి అనేవాడు కొట్టాడు, ఏ అనేవాడికి మిస్ అయింది. ఇక్కడ ఏ అనేవాడికి మిస్ అయింది, బి అనేవాడికి మిస్ అయింది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి రాస్తున్నా. ఇక్కడ సి అనేవాడికి మిస్ అయింది. చూడండి, ఇందులో ఇద్దరు సక్సెస్ అయ్యారు, ఇందులో వీళ్ళిద్దరు కొట్టారు, ఇందులో వీళ్ళిద్దరు కొట్టారు. మరి ముగ్గురు కూడా కొట్టవచ్చు కదా. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కూడా రాస్తున్నా. ఎందుకు, అట్లీస్ట్ 2 of them అంటే ఇద్దరు కొట్టవచ్చు, ముగ్గురు కూడా కొట్టవచ్చు. కాబట్టి ఇక్కడ ముగ్గురు కొట్టారు, ఇక్కడ సి అనేవాడు మిస్ అయ్యాడు, ఏబి కొట్టారు, ఇక్కడ బి అనేవాడు మిస్ అయ్యాడు, ఏసీ కొట్టారు, ఇక్కడ ఏ అనేవాడు మిస్ అయ్యాడు, బీసీ కొట్టారు. కానీ ఇక్కడ ఈ మూడు అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇంటర్సెక్షన్ ఉంటే ఏం రాయొచ్చు, ఇంటూ రాయొచ్చు. అంటే ఏం రాద్దాం మనం, P of A బార్ ఇంటూ P of B ఇంటూ P of C ప్లస్ P of A ఇంటూ P of B కాంప్లిమెంట్ ఇంటూ P of C ప్లస్ P of A ఇంటూ P of B ఇంటూ P of C కాంప్లిమెంట్ ప్లస్ P of A ఇంటూ P of B ఇంటూ P of C దట్ ఈజ్ ఈక్వల్ టు P of A కాంప్లిమెంట్ అంటే ఎంత ఉంది ఇక్కడ 1/5 ఇంటూ P of B అంటే ఎంత ఉంది 3/4 ఇంటూ P of C అంటే ఎంత ఉంది 2/3 ప్లస్ రెండో చూద్దాం. P of A అంటే ఎంత ఉంది నాన్న 4/5 ఇంటూ P of B బార్ అంటే ఎంత ఉంది 1/4 ఇంటూ P of C అంటే ఎంత 2/3 ప్లస్ P of A ఇంటూ P of అంటే ఎంత అవుతుంది 4/5 ఇంటూ 3/4 ఇంటూ P of C కాంప్లిమెంట్ అంటే ఎంత 1/3 నెక్స్ట్ P of 4/5 నెక్స్ట్ 3/4 ఇంటూ 2/3 మీరు అబ్జర్వ్ చేయండి 5 ఇంటూ 4 20 ఇంటూ 3 అంటే 60 వీటన్నిటికి ఎల్సిఎం 16 కదా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 60 నెక్స్ట్ 1 ఇంటూ 3 ఇంటూ ఎంత అవుతుంది 6 ప్లస్ 4 ఇంటూ 2 ఎంత అవుతుంది 8 నెక్స్ట్ ఇది ఎంత అవుతుందిరా ప్లస్ 12 నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది చూడండి 4 ఇంటూ 3 12 ఇంటూ ఎంత అవుతుంది మనకి 24 దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎంత అవుతుంది 50/60 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందమ్మా మనకి 5/6 అంటే ముగ్గురు ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఇద్దరు కొట్టడానికి కనీసం అంటే ముగ్గురు కూడా కొట్టచ్చు కనీసం ఇద్దరు కొట్టడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 5/6 ఓకేనా 5/6 సో ఈ వీడియో కనుక 4 మార్క్స్ కంప్లీట్ అయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని తర్వాత హార్స్ ప్రాబ్లం ఒకటి నెక్స్ట్ ఎడిషన్ థియరమ్ సిటీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి ఒక 3 ప్రాబ్లమ్స్ అవి కూడా పార్ట్ 3 7 మార్క్స్ కూడా చేస్తాను థ్యాంక్ యూ